హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియ పార్ట్ 75. కళ్ళు చిన్నవి చేసి ఆర్య స్పష్టమైన ఆసక్తికరమైన గొంతుతో అడిగాడు. నా రుణం ఎలా తీర్చుకుంటావు? ఆశతో గొంతు తగ్గించి అతను కొనసాగించాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా? అప్పుడు నేను మీ నాన్నగారికి చేసే సహాయం నా కాబోయే మా అమ్మగారికి సహాయం చేసినట్టు అవుతుంది కదా. ఆ మాటలకు అంజలి గాలి పీల్చుకోవటం కూడా మర్చిపోయింది. ఎంత పిచ్చి ఆలోచన! నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను, దయచేసి వేరే ఏదైనా అడగండి. ఆమె తన కూర్చుని పక్కకు తిప్పుకుని ఇక నోటు పుస్తకంలో గీతలు గీయటం మొదలుపెట్టింది. ఆ మాటకి అతని ముఖం చిన్నపోయింది. తనంటే ఆమెకు అంతే ఇష్టమా? నేను నెరవేర్చగలిగేది ఏదైనా అడగండి. ఆమె అతనికి గుర్తు చేసింది. ఎందుకంటే తను నెరవేర్చలేని వాగ్దానం చేసే పరిస్థితిలో లేదు. పక్కకి తిరిగి ఉన్న ఆమె అందమైన ముఖాన్ని చూస్తూ ఆర్య ఒక్కసారిగా తేలిక పడ్డాడు. కొన్నిసార్లు ఫలితం కంటే ప్రక్రియ ఎక్కువ ఆనందంగా ఉంటుంది. సరే అయితే ఈ రోజు నుండి నేను మీ ఇంట్లోనే భోజనం చేస్తాను. ఇది ఆమె చేయగలదని అతను నమ్మాడు. అంజలి కనుబొమ్మలు ముడివేసింది. ఈ కోరిక హద్దు మీరినది కాకపోయినా అది ఆమెకు చాలా ఇబ్బంది కలిగించింది. ఆమె ఇంట్లో భోజనమా? తిరిగి చెల్లించడానికి తన దగ్గర డబ్బులు లేవు. అతనికి డబ్బు అవసరం కూడా లేదు కాబట్టి ఇది తిరిగి చెల్లించడానికి ఒక మంచి పద్ధతి అని ఆమె అనుకుంది. మీకు ఇష్టం లేకపోతే పర్వాలేదు, ఎలాగో నేను మీ అమ్మగారికి తిరిగి చెల్లింపుగా మీ నాన్నగారికి సహాయం చేస్తున్నాను. ఆమె ఏమీ మాట్లాడకపోవటం చూసి ఆర్య లేచి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. వెంటనే అంజలి తల తిప్పి ఒప్పుకుంది. సరే, మీరు మా ఇంట్లో భోజనం చేయొచ్చు, కానీ మీరు ఒక మాట ఇవ్వాలి. మీరు హద్దుల్లో ఉంటాను అని, నా మీద చెయ్యి వేయను అని. నాకు ఆడవాళ్ళ మీద ఆసక్తి లేదు అంజలి. అతని ఏమీ తెలియనట్టు అబద్ధం చెప్పాడు. అతని ధైర్యానికి ఆమెకు మాటలు రాలేదు. నోరు తెరుస్తూ చూస్తూ ఉండిపోయింది. ఆడవాళ్ళ మీద ఆసక్తి లేదా? అతను తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్న సమయం మర్చిపోయాడా? అయినప్పటికీ ఇలా చేయటం ద్వారా అతను తన తండ్రికి చేసిన సహాయానికి రుణం తీర్చుకోగలిగితే ఆమెకు కాస్త బాగుంటుంది. సరే, దీన్ని ఒక నమ్మకపు కోలమానంగా భావిస్తాను అని ఆమె చివరకు చెప్పేసి లేచి మీటింగ్ గదికి తలుపు తెరుచుకొని వెళ్ళిపోయింది. ఈ రాత్రి నుండి అని ఆమె వెనుక నుండి అతను మెల్లగా అన్నాడు. వెనక్కి తిరగకుండానే ఆమె సరే అని జవాబిచ్చింది. తన ఆఫీస్కి తిరిగి వచ్చాక అంజలి తల పట్టుకుని కూర్చుంది. ఏంటి తలనొప్పి? అంటే ఇప్పుడు అతను తన ఇంట్లో భోజనం చెయ్యాలి అనుకున్నప్పుడల్లా అతనికి టేబుల్ నిండా భోజనం పెట్టి స్వాగతం పలకాలన్నమాట. ఆయన అతను తన తండ్రికి అందించిన సహాయంతో పోలిస్తే ఇది చాలా తేలికైన తిరిగి చెల్లింపు. సరే, తను దీన్ని భరించాలి. నిజానికి ఇంకొకరి కోసం వంట చేయడం లాంటిదే కదా. అప్పుడే రాధిక తలుపు తట్టి ఒక పత్రాల దస్తాతో లోపలికి వచ్చింది. డైరెక్టర్ వంశీ గారు పంపిన వినియోగదారు వివరాలు ఇవి. అంజలి గారు చూడండి. అంజలి ఆ పత్రాలను అందుకుంది. ఆమె దానిని తెరిచి మొదటి పేజీ చూడగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఆమె ఎలా అవుతుంది? ఆమె వినియోగదారులు మరెవరో కాదు, లయ. ఆ దస్తాలో లయ కుటుంబం నేపథ్యం, విద్యా నేపథ్యం, ఇంకా ఆమె దేశంలోని అతిపెద్ద ఆహార సరఫరా సంస్థ అధినేత కూతురు అనే వాస్తవం కూడా వివరంగా ఉన్నాయి. లయ ఇబ్బంది పెట్టడానికి వచ్చిందని అంజలికి క్లియర్గా అర్థమైంది. వారి మధ్య గతంలో జరిగిన గొడవల వల్ల లయ ఇప్పుడు తనను ఇబ్బంది పెట్టడానికి వేరే మార్గాలు వెతుకుతుందని సందేహం లేదు. అప్పుడే రాజ్యలక్ష్మి అంజలికి ఫోన్ చేసి తొందర పెట్టింది. వీలైనంత తొందరగా వాళ్ళతో మాట్లాడు అంజలి. ఆమె నీ సామర్థ్యం మీద నమ్మకంతోనే మనల్ని ఎంచుకొని ఉంటుంది. మనం ఆమెను నిరాశపరచకూడదు. అంజలి మనసులోనే నవ్వుకుంది బాధగా. తను లయను ఎంత ఆప్యాయంగా పలకరించినా ఈ పనిని పూర్తి చేయగలదో లేదో. అయినప్పటికీ ఆమె సరే, నేను వెంటనే ఆమెతో మాట్లాడతాను అని జవాబిచ్చింది. తర్వాత అంజలి తన సెల్ ఫోన్ తీసుకుని ఇక సరైన నెంబర్ చూసి డయల్ చేసింది. ఎవరు? అవతల నుండి ఒక బద్ధకమైన గొంతు అడిగింది. శుభోదయం, నేను సౌందర్య ఆభరణాల కళాగారం నుండి రూపకర్త అంజలిని మాట్లాడుతున్నాను. మీ ఆభరణాల రూపకల్పన దిశ గురించి చర్చించడానికి ఎప్పుడు కలవాలో అడుగుదామని చేశాను లయ గారు. ఓ, రేపు ఉదయం అయితే ఎలా ఉంటుంది? నీకు సిద్ధం చేసుకో, నన్ను నిరాశపరచొద్దు. లయ చివరి మాటల్లో గర్వంతో కూడిన ధ్వని ఉంది. తప్పకుండా. కలిసే చోటు నేను ఎంచుకోమంటారా? వద్దు, నేను నీకు ఫోన్ చేస్తాను. సమయం అయినప్పుడు నువ్వు రావచ్చు అని చెప్పేసి లయ ఫోన్ పెట్టేసింది.
ఇంకా దాంతో నియమాలను పాటించడం తప్ప అంజలికి వేరే దారి లేదు. రేపు ఆమె లయను కలిసి ఆమె అసలు ప్రణాళిక ఏంటో చూడాలి. ఎట్టకేలకు పని పని వేళలు అయిపోతూ ఉండగా అంజలి ఆఫీసులోని ఫోన్ మోగింది. ఆమె దాన్ని అందుకోవడానికని చేయి చాపింది. శుభ సాయంత్రం, 10 నిమిషాల్లో నన్ను పార్కింగ్ స్థానంలో కలవండి అని ఆర్య క్లుప్తంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆమె మాటలు రాకుండా ఫోన్ వైపుకి చూస్తూ ఉండిపోయింది షాక్తో. అతను కారులో ఇంటికి వెళ్తానని తను కలలో కూడా ఊహించలేదు. అయినప్పటికీ టాక్సీ తీసుకోవటం తప్ప ఇంకా మరో దారి లేదు కాబట్టి అతనితో పాటు వెళ్తే డబ్బన్నా ఆదా అవుతుందని అనుకుంది అంజలి. ఇంకా అలా 10 నిమిషాల తర్వాత అంజలి తన పర్సుని తీసుకుని పార్కింగ్ లాట్ వైపుకు పరిగెత్తింది. అక్కడ బ్లాక్ సెడన్ కారు ఆమె కోసమే వెయిట్ చేస్తూ ఉంది. అంజలి ముందు సీటు తలుపు తీసుకుని లోపలికి ఎక్కగానే ఆర్య కారుని గ్యారేజ్ బయటకు వెళ్లి దారి వైపుకు దూకించాడు. ముందు మనం బన్నీని తీసుకుని ఆ తర్వాత సూపర్ మార్కెట్ వెళ్లి కొన్ని సరుకులు కొనుక్కుని ఇంటికి వెళ్దామని అతను చెప్పాడు. సరే అంది ఆమె. ఎలాగో కాదని చెప్పే ధైర్యం తనకెక్కడిది? తన నాన్నగారి విజయానికి ఆర్యని ఏకైక కారణమైనప్పుడు తన అభిప్రాయానికి విలువ ఎక్కడుంటుంది? తను చేయగలిగిందల్లా ఆర్యకి తన వంతుగా రుణం తీర్చుకోవడానికి ప్రయత్నించడమే. ఈ మధ్య మీ నాన్నగారి కంపెనీ నిధులతో పెద్ద సమస్యలు వచ్చాయి. అతను రోడ్డు మీద కన్నేసి ఉంచి ఎంతో నైపుణ్యంగా స్టీరింగ్ తిప్పుతూ చెప్పాడు. ఈ ప్రాజెక్ట్ కనుక ఆయన్ని కాపాడి ఉండకపోతే ఆయన చాలా మంది సహాయం అడగాల్సి వచ్చేది. ఇక ఆ మాటతో అంజలి గుండె బిగిసిపోయింది. తన నాన్నగారు ఈ కంపెనీని చేపట్టడం అంటే చాలా మందిని సహాయం అడగాల్సి వస్తుందని ఆమెకు తెలుసు. కానీ ఆర్య ఒక మాటతో తన నాన్నగారిని అంత గడ్డు పరిస్థితుల నుంచి కాపాడి ఇతరుల ముందు తల వంచాల్సిన అవసరం లేకుండా చేశాడు. థ్యాంక్ యూ. ఆమె మనస్ఫూర్తిగా ఆర్య వైపుకు చూస్తూ ఉంది. నేను వేలు కూడా కదపాల్సిన అవసరం రాలేదు. ఆర్య కొద్దిగా కనుబొమ్మలు ఎగరేస్తూ ఉన్నాడు. అధికారం యొక్క గొప్పతనం అంటే ఇదే కాబోలు. ఇతరులు వేడుకోవాల్సిన చోట ఆయన ఒక్క వాక్యం చెప్తే చాలు. ఏదేమైనా మీరు మా నాన్నగారికి సహాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సుధాకర్ కన్స్ట్రక్షన్ ఎంతగా ఎదుగుతుందో దాన్ని నిలబెట్టడానికి అన్ని ప్రాజెక్టులు అవసరం అవుతాయి. కంగారు పడకండి, నేను దానికి ఏమీ కానివ్వను. ఆర్య గొంతు కారులో లోతుగా శక్తివంతంగా మంత్రముగ్ధుల్ని చేసేలా వినిపించింది. అంజలి ఊపిరి బిగపట్టింది. అంటే అతను తన నాన్నగారికి సహాయం చేస్తూనే ఉంటాడా? ప్రకాష్ కి ఇప్పుడు అతని సహాయం అవసరం అవుతుందా? వద్దు. అప్పటికి తను అతనికి పడిన కృతజ్ఞత భారం పుట్టలు పుట్టలుగా పెరిగిపోతుంది. భవిష్యత్తులో రుణం ఎలా తీర్చుకోగలదు? అయినా ప్రకాష్ కన్స్ట్రక్షన్ ప్రస్తుత పరిణామానికి నిలదొక్కుకోవాలి అంటే నిరంతరం ప్రాజెక్టులు అవసరమే. నిధులు ఆగిపోతే అది భారీ నష్టాలని చవిచూస్తుంది. మరియు ప్రకాష్ అంతులేని ఒత్తిడికి ఆందోళనకు గురవుతారు. ఆయన వయసు దృష్ట్యా ఆ ఒత్తిడిని తట్టుకోలేరేమోనని ఆమెకు భయంగా ఉంది. ఇంతలో తన పక్కన నిశ్శబ్దంగా ఉన్న మహిళని చూసి తాను ఆమెను ఒత్తిడికి గురి చేశానని గ్రహించిన ఆర్య తేలికగా అన్నాడు. దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. నేను మిమ్మల్ని ఎక్కువగా ఏమీ అడగను. తను దాని గురించి కంగారు పడుతున్నట్టు అంజలి తలపైకెత్తి, భవిష్యత్తులో మా నాన్నగారు సొంతంగా ప్రాజెక్టులు సంపాదించుకోవడానికి కష్టపడేలా నేను చూస్తాను. మాకు ఇకపై మీ సహాయం అవసరం లేదు అని అంది. ఆర్య నవ్వాడు. నిజమేనా? అంజలికి ఖచ్చితంగా తెలియదు తన నాన్నగారికి కంపెనీ గురించి తనకేమీ తెలియదు అని. భవిష్యత్తులో మీ నాన్నగారి కంపెనీ మీరే కదా చూసుకునేది. ఆర్య ఒక్క మాటలో సరిగ్గా ఊహించాడు. ఆమె మాటలు రాక అతన్ని పట్టించుకోలేదు. సమయం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తుంది. అప్పటికి ఆ కంపెనీ తన చేతికి వస్తే దాన్ని అమ్మేస్తుందో ఏమో ఎవరికి తెలుసు. స్కూల్ గేట్ దగ్గర అంజలి తన కొడుకుని తీసుకురావడానికని లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్య కారులో కూర్చుని స్కూల్ గేట్ వైపుకు స్థిరంగా చూస్తూ ఉన్నాడు. అతను తన కొడుకు కోసం ఎదురు చూస్తున్న తండ్రిలా భావించాడు. బన్నీని చూసి కొన్ని రోజులు కావటంతో అతను నిజంగా తన కొడుకు అయితే ఎలా ఉంటుందో అలానే అతన్ని చాలా మిస్ అయ్యాడు. కొంతసేపటికే ఆ తల్లి కొడుకులు స్కూల్ గేట్ నుండి బయటకు వస్తున్న చూడముచ్చటైన దృశ్యం కనిపించింది. ఆ తల్లి సన్నగా అందంగా ఉంది. ఆ పిల్లవాడు బుద్ధిగా ముద్దుగా ఉన్నాడు. ఆ దృశ్యం కళ్ళకు పండుగలా ఉంది. అదే సమయంలో అతను కారు తలుపు తీసుకుని బయటకు దిగాడు. బన్నీ అతన్ని చూడగానే ఆ చిన్నారి తన తల్లి చేతిని వదిలి ఆర్య గారు అని ఆనందంగా అరుస్తూ అతని వైపుకు పరిగెత్తాడు. అంజలికి మాటలు రాకుండా తన కొడుకు వైపుకి చూసింది. అసలు బన్నీకి ఆర్య అంటే ఎందుకంత ఇష్టం? ఇంతలో ఆర్య కిందకి వంగి బన్నీని పైకి ఎత్తుకున్నాడు.
అతని బలమైన చేతుల వంపులో కూర్చున్న చిన్నారి ఆనందంగా నవ్వాడు. బన్నీకి బలమైన గంభీరమైన నాన్న కావాలని కోరిక బలంగా ఉండేది. ఒక నాన్న ఎలా ఉండాలని తను ఊహించుకున్నాడు. ఆర్య అచ్చం అలానే ఉన్నాడు. మరి అదే నిజం కదా. మరి చూద్దాం ఏం జరుగుతుందో.